Hey guys, welcome to my channel Winnie Family. అందరు ఎలా ఉన్నారు? I hope all doing great. నేనైతే చాలా బాగున్నా, మా ఫ్యామిలీ కూడా చాలా బాగుంది. ఈ వీడియో వచ్చేసి 21st of December తీసిన వీడియో అండ్ 2024లో ఇదే లాస్ట్ వీడియో. అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఫస్ట్ టాస్క్ అనమాట నాకు ఇది, విహాన్కి బ్రషింగ్ చేయించడము. వాడికి బ్రషింగ్ చేయించాలంటే పెద్ద హెడేక్, అసలు మాట వినడు, వాడే చేయాలంటాడు అనమాట బ్రష్ అనేది. నాకేమో వాడికి చేయించేంత వరకు నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా వాడికి క్యావిటీ అనేది స్టార్ట్ అయ్యింది. ఆ క్యావిటీ స్టార్ట్ అయిందంటే అది స్ప్రెడ్ అయిపోతుంది, టీత్ అంతా బాగా కనపడే పిల్లలకి. సో అందుకే నాకు కొంచెం భయం అనమాట. ఒకసారి అన్ప్లాన్డ్గా విహాన్ని డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాము. అక్కడ తీసుకెళ్తే ఒక ఆపరేట్ అస్సలు చేయలేదు, లైక్ హీ వాజ్ లైక్ క్రాంకీ, ఏడ్చాడు అనమాట, అస్సలు కూర్చోలేదు. అందుకే ఇంకా వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా కిడ్స్కే స్పెషలిస్ట్స్ ఉంటారు, వాళ్ళైతే కంఫర్ట్ జోన్లో పెట్టి వాళ్ళకి మంచిగా ఎంగేజ్ చేసి ఇది ట్రీట్మెంట్ అనేది ఇస్తారు అని చెప్పారనమాట. అందుకే నెక్స్ట్ వీక్ అలా వెళ్ళాలి అనుకుంటున్నాను నేను, అపాయింట్మెంట్ తీసుకొని. ఇంకా వాడికి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతాను. ఈరోజు మీ అందరికీ నా స్కిన్ కేర్ మార్నింగ్ రొటీన్ ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తానో చూపించాలనుకుంటున్నాను. సో అదనమాట. ఇంకా విహాన్ అయితే నా ముఖం పైన ఒక చిన్న ఘాటు పెట్టాడు. అది నాకు పనిష్మెంట్ లాగా. పిల్లలకి మనం నెయిల్స్ కట్ చేయకపోతే డెఫినెట్గా మన ముఖాలకి ఘాటులు అవి పడుతుంటాయి అనమాట. సో దట్ అది మనం చాలా జాగ్రత్తగా, మనకు తీసుకోకపోయినా అట్లీస్ట్ వాళ్ళకైనా తీయాలి డెఫినెట్గా మర్చిపోకుండా. నేను కంపల్సరీగా మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ డెఫినెట్గా యూస్ చేస్తాను. అంటే ఒకే బ్రాండ్ అని కాదు కానీ మారుస్తూనే ఉంటాను. బట్ ఈసారి అయితే ఫాక్స్టైల్ తీసుకున్నాను. ఇది కొంచెం ప్రైస్ అది తక్కువ, లైక్ 230 అలా 300 లోపల ఉన్నాయి. నేను ఎక్కువగా ప్రోడక్ట్స్కి పెట్టడానికి ఇష్టపడను. నెక్స్ట్ వచ్చేసి డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్ లోటస్ బ్రాండ్, ఇది చాలా బాగుంది. రీసెంట్గా యూస్ చేస్తున్నాను నేను, మా అక్క సజెస్ట్ చేసింది క్రీమ్ని. మంచిగా గ్లో వస్తుంది మీ స్కిన్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నేల్ ఇదనమాట, చాలా బాగుంటుంది. అండ్ డ్రై స్కిన్తో మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఇదైతే మంచి సొల్యూషన్ అండి. నాకైతే బాగా వర్కౌట్ అయ్యింది. నాది ఫస్ట్ డ్రై స్కిన్ అయి ఉండింది బెంగళూరుకి వచ్చిన తర్వాత, ఇప్పుడైతే క్వైట్ గుడ్ స్కిన్ అయితే చాలా బాగుంది అనమాట. అండ్ బట్ టూ ఎక్స్పెన్సివ్, లైక్ 1200 రూపీస్ అలా ఉంది అది. మీకు ఈ లింక్స్ అనే కింద ఇచ్చుంటాను ప్రోడక్ట్స్, సో చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఐడి ఇడ్లీ దోశ అనేది బెంగళూరులో మనకి దొరికితే, మీకు దొరుకుతుందేమో తెలియదు కానీ, బట్ నేను ఇక్కడ బెంగళూరుకి వచ్చిన తర్వాత నీ బ్రాండ్ చూస్తున్నాను. ఇదైతే మా ఇంట్లో ఇంకా రోజు ఉండాల్సిందే అలా అయిపోయింది అనమాట ఈ ప్యాకెట్. నేను ఇంట్లో బ్యాటర్ ప్రిపేర్ చేయడం కూడా మానేశాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎన్నో మంత్స్ అయిపోయింది నేను దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ వేసి. ఎందుకంటే దోశ అని ఇడ్లీ రెండు వచ్చేస్తుంది ఇంట్లో మనకి. ఒక ప్యాకెట్ తీసుకున్నామంటే మేము 2 days తింటాం. అంటే 1 day ఇడ్లీ వేస్తాను, నెక్స్ట్ డే దోశ వేస్తాను అనమాట. అలా ఉంటుంది. మా రవికి చాలా ఇష్టమైపోయింది అనమాట. దట్టు నాకు కూడా పని ఈజీగా అయిపోతుంది అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇది పిండి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దాంతోపాటే చట్నీ కూడా రవికి ఇష్టమైన టమోటా చట్నీ అనమాట, ఐడి నుంచి చాలా ఇష్టపడి తింటాడు. ఇంక మనకు అవన్నీ ఎక్కువ అనమాట. నాకు ఏమున్నా దోశలైనా ఇడ్లీలో అయినా ఈ శనగల చట్నీనే ఉండాలి. అది ఉంటేనే తింటాను, లేకపోతే అస్సలు తినను. ఇంకా రోజు స్కిప్, ఉపవాసమే అనమాట. నేను బద్దకిచ్చేసాను. ఇంకా వీళ్ళిద్దరూ తింటారు, నాకు ఒకదానికే ఎక్కడ చేసుకొని చెప్పని. అందుకే నేను మానేస్తాను ఆ రోజు, ఇంకా తినను అనమాట. ఇన్ కేస్ ఏమైనా ఇడ్లీ రోజు చేసుంటే కనుక దోశ కొంచెం పెట్టుకొని నా చట్నీ నేను తింటాను. సో అట్లయితే మా బ్రేక్ఫాస్ట్ ఇలా జరుగుతుంది. బట్ విహాన్కి అయితే చాలా ఇష్టం. విహాన్ దోశ ఇడ్లీలు బాగా తింటాడు బ్రేక్ఫాస్ట్ అది. విహాన్కి డ్రెస్సెస్ తీసుకున్నాను కదా, ఏ కలర్ చెప్పు, విచ్ కలర్? నో, ఇట్స్ నాట్ బ్లూ. No. Which? No, not brown. Which one? Guess. Which color? Black. No. Black. No. Boku. It's red color t-shirt. విహాన్ కోసం క్రిస్మస్కి, అంటే క్రిస్మస్ రోజు కాదులేండి, ఇదే రోజు వేయడానికి వాడి కోసం ఒక డ్రెస్ తీసుకున్నాను నేను. రెడ్ కలర్ టీ షర్ట్ ఉండాలనేసి ఇలా బిలీవ్ అని మంచిగా క్రిస్మస్ థీమ్ వచ్చింది, చాలా బాగుంది. ఐ మీన్ ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ దట్టు ఒక ప్యాంట్ తీసుకున్నాను, కాటన్ మెటీరియల్ అనమాట, ఇది చాలా స్ట్రెచబుల్గా బాగుంది. అండ్ ఈ
నేను వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను, మీకు లింక్ కూడా ఇచ్చుంటాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. నెక్స్ట్ వచ్చేసి మేమిద్దరం ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్దాం అనుకున్నాము. విహాన్ ఇంకా బయటికి వెళ్దాం అంటే చాలు వాడు ఎక్కడ లేని జోష్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఫుల్ యాక్టివ్ అయిపోతాడు. ఇంకా అదే కాక నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నామంటే ఇంకా జోష్ వస్తుంది వాడికి, ఎందుకంటే అంత ఇష్టం వాడికి. పెద్దన్న చిన్నన్న అని కలవరిస్తూనే ఉంటాడు అనమాట. వీళ్ళు ముగ్గురు కలిసారంటే చాలా బాగా ఆడుకుంటారు. అండ్ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా కమ్యూనిటీలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ 25th కాకుండా 21st చేస్తున్నారు. ఎందుకు 25th అంటే 21st అంటే నార్మల్గా హాలిడేస్ అది ఇస్తారు కదా పిల్లలకి, ఇక్కడ లాంగ్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి అందరూ వాళ్ళ నెగిటివ్ ప్లేస్కి వెళ్ళిపోతారు కాబట్టి 21st సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నారు. అందుకే ఈవెంట్ కండక్ట్ చేశారనమాట. ఇంక ఇక్కడ ఈవెంట్ అంటే కంపల్సరీ ఇట్లా స్టాల్స్ అయితే వేస్తారు. ప్రతి ఒక్కరు మేము బయట కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్ని ఇక్కడే దొరికేస్తాయి మాకు. అండ్ ఇంక ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ అడ్మిషన్స్ అవి స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ కాబట్టి ఇక్కడ స్కూల్ వాళ్ళు కూడా స్టాల్ అయితే వేశారనమాట. అంటే వాళ్ళు ఫీజెస్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ మొత్తం ఇక్కడ డిస్ప్లే చేశారు, ఏమేమి ఫీజెస్ ఉంటాయి నర్సరీకి దానికి. ఇంకా నెక్స్ట్ విహాన్ కూడా నేను నర్సరీకి వెళ్ళాలి. నేను కూడా సర్చ్ చేస్తున్నాను మంచి స్కూల్, ఎందుకంటే వాడి ఫస్ట్ మెట్ కదా ఇది, ఎడ్యుకేషన్ అనేది మనకి ఫుల్ ఆఫ్ టెన్షన్ ఉంటుంది. ఏ స్కూల్ వెళ్ళాలి ఏంటి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను కూడా కొన్ని రీసెర్చ్ చేశాను, దగ్గరలో ఉన్న స్కూల్స్కే పంపించాలని నాకు ఉంది. ఇప్పుడు కొంచెం చిన్న పిల్లోడు కాబట్టి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉండాలని చూస్తున్నాను. ఇలా ఫ్యూ డేస్ బ్యాక్ నేను మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళి కొన్ని స్కూల్లో ఒక 3-4 స్కూల్స్ వెళ్ళి ఎంక్వైరీ కూడా చేసామన్నమాట. మేము డెసిషన్లో ఉన్నాం ఇంకా ఏ స్కూల్కి వెళ్ళాలి ఏంటనేసి వెయ్యాలి అని. నాకేమో విహాన్ నాకు దగ్గరలో ఉండాలి, నేను తొందరగా అంత దూరం వాళ్ళని పంపించలేను. సో అదే ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం టైం ఉంది కదా చూద్దాంలే అనేసి. సో ఇట్లా కూడా స్టాల్స్ అవి వేస్తారనమాట స్కూల్స్ వాళ్ళు కూడా వచ్చి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడ్మిషన్ అది చేపించుకుంటారు. అండ్ ఆఫర్స్ అది రన్ అవుతాయి అది చెప్తుంటారు కాబట్టి చేపించుకునే వాళ్ళు అడ్మిషన్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ కూడా ఉంటాయి ఈవెంట్లో. డెఫినెట్గా మంచిగా టైంపాస్ చేయొచ్చు పిల్లలు. నెక్స్ట్ ఇక్కడ మేము కొంచెంసేపు కూర్చొని అట్లా ముచ్చట్లు పెట్టుకొని ఆ తర్వాత ట్యూషన్ క్లబ్ హౌస్ అని ఉంటుంది, క్లబ్ హౌస్ లేటర్ ట్యూషన్స్ రూమ్ అని ఉంటుంది. ఇక్కడ అంతా మొత్తము ఆర్ట్ అంతా డిస్ప్లే చేశారనమాట. అంటే కాంపిటీషన్ లాగా పిల్లలందరికీ లైక్ ఏజ్ వైజ్ గా. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క చార్ట్ పైన ఎవరు నీటికి వేశారో వాళ్ళకి స్టార్ ఇవ్వాలన్నమాట. ఎన్ని స్టార్స్ ఇస్తే ఎన్ని స్టార్ దేనిపైన ఉంటే వాళ్ళు విన్నర్ అన్నట్టుగా అనౌన్స్ చేస్తారు. అంటే వాళ్ళు చేతితో డ్రా చేయలేదు, జస్ట్ కలరింగ్ వేశారనమాట. పర్ఫెక్ట్ కలరింగ్ వేసిన వాళ్ళ కోసము కాంపిటీషన్ లో సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ విహాన్ చూడండి ఎంత ఫోర్స్ కొడుతున్నాడో. ఇది ఈవినింగ్ అనమాట, ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది అన్నప్పుడు ఇది ఇంకా వాడిని రెడీ చేసి నేను రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం మేము. ఇక్కడ వీడేమో షూ వేయించుకోవడానికి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడు అనమాట. భారీగా ఆడుకుంటాడు గైస్, నాతో మామూలుగా ఆడుకోడు అనమాట వీడు. అట్లా ఉంటది. ఇంకా విహాన్కి నేను ఫుట్వేర్ వేయాలంటే ఇట్లా షూస్ అవి వేయాలంటే పిల్లలకి అమ్మ వాళ్ళతో ఒక డైపర్ వేయడానికి ఎంత కష్టపడతాం. మనకి ఇలాంటి షూస్ వేయాలంటే నాకు మామూలుగా, అందుకే వాడికి షూ మామూలు కంఫర్ట్ గా ఉండేవి, నాకు వేయడానికి ఈజీగా ఉండేవి తీసుకుంటాను నేను, ఇట్లా తలనొప్పి ఉంటాయి అనేసి. సూపర్ బంగారం. నుంచో సరే నుంచో బాగా చదువుతాను. సూపర్ అమ్మా. ఇంకా నేను వచ్చేసి ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది ఎప్పుడో విహాన్ పుట్టక ముందు తీసుకున్న డ్రెస్. ఎందుకో నాకు వేసుకున్నప్పుడు కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేదు నేను, కొంచెం అది ఫిట్టింగ్ అది, అందుకే నేను వేసుకోవడం మానేశాను అనమాట. అప్పుడు ఇప్పటికీ అది కంఫర్ట్ గా లేనిది ఫిట్టింగ్ అది. డ్రెస్ షోల్డర్ కొంచెం ఆఫ్ షోల్డర్ గా వేసుకోవాలన్నమాట, అది మాటికి అలానే జారిపోతుంది అది. సో డ్రెస్ అందుకే మూల పడేశాను. బట్ తప్పలేదు, ఇప్పుడు రెడ్ అండ్ వైట్ కావాలి, అంత రెడ్ అండ్ వైట్ అనుకున్నాము. సో వేసుకొని రావాలి కాబట్టి ఇంక ఇప్పుడు బయటికి తీసాను ఆ డ్రెస్ అని. సో ఇలా ఉందన్నమాట. ఈవినింగ్ అయితే మనం మార్నింగ్ చూసినప్పుడు ఎవ్వరు లేరు వెళ్ళినప్పుడు, ఇప్పుడు చూడండి ఎంత మంది వచ్చేసారు, ఇంకా వస్తూనే ఉంటారనమాట. అంటే వీళ్ళందరూ అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళే, అవుటర్స్ అయితే ఎవ్వరు అలవలేదు. ఇంకా మేము కూడా మంచిగా రెడీ అయిపోయి వచ్చేసాం అనమాట.
ఇంకా మేమైతే మా షాపింగ్ ని స్టార్ట్ చేసాము. అంటే నేను ఎక్కువగా డ్రెస్సులు అవి తీసుకోను కానీ డెఫినెట్ గా ఇట్లా ఈ ఫింగర్ రింగ్స్, ఇయర్ రింగ్స్ ఇట్లా ఉంటాయి కదా చిన్న చిన్నవి, డెఫినెట్ గా తీసుకుంటాను నచ్చితే గనుక. ఈ మధ్య యాంటీ టర్నిష్ అనేసి జ్యువెలరీ వచ్చింది కదా, అవే అనమాట ఇవన్నీ, అవే జ్యువెలరీ. ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్, చైన్స్, ఫింగర్ రింగ్స్, ఇలా చాలా మట్టుకు బాగుంది కలెక్షన్ అయితే. నేనైతే ఒక ఫింగర్ రింగ్ తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. ఫింగర్ రింగ్ హార్ట్ షేప్ లో ఉంది కదా, ఇది యాంటీ టర్నిష్ అనమాట, చాలా బాగుంది క్వాలిటీ కూడా. సో అందుకే తీసుకున్నాను. ఇంకా నేను స్టేటస్ పెట్టినప్పుడు చాలా మంది అడిగారు ఈ రింగ్ ఎక్కడ తీసుకున్నారు అనేసి, నేను ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఇది మీకోసం ఆన్లైన్ లో కూడా సెర్చ్ చేశాను, మీషోలో కూడా అవైలబుల్ గా ఉంది, లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తుంటాను చూడండి. ఈవెంట్ లో వచ్చేసి కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు పిల్లలందరికీ, తర్వాత సాంగ్స్ పాడారు. ఇలా అంత లోపలే శాంటా కమింగ్ అన్నగానే ఇంకా పిల్లలందరూ పరుగు ఇంకా శాంటా కోసము. ఇంకా ఆయన అయితే రియల్ గానే మంచిగా ఆయన గెటప్ వేసుకొని, భుజం పైన బ్యాగ్ అది వేసుకొని, తర్వాత హ్యాండ్ లో చాక్లెట్స్ పట్టుకొని పిల్లలందరికీ ఇట్లా డాన్స్ వేసుకుంటూ స్టేజ్ పైకి అయితే వెళ్ళాడనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా పిల్లలు అయితే ఖుషిగా ఉన్నారు అందరూ. తర్వాత వచ్చేసి మాకు ముందుగానే ఇట్లా గిఫ్ట్స్ అవి కొనిపెట్టండి పిల్లలకి తెలియకోకుండా అన్నారనమాట ఒక 2 days బ్యాకే. సో అవన్నీ తీసుకొని వెళ్ళి క్లబ్ హౌస్ లో ఎవరెవరైతే పేరెంట్స్ గిఫ్ట్ కొంటారో ఆ గిఫ్ట్ మొత్తం క్లబ్ హౌస్ లో వెళ్ళి ఇస్తే వీళ్ళు శాంటా చేతుల మీదుగా ఇప్పిస్తారు అనమాట పిల్లలకి, ఈవెంట్ రోజు అన్నారు. సో అలానే విహానికి కూడా ఇట్లా నేను గిఫ్ట్ అవుట్కొని ఇట్లా ర్యాప్ చేపించి ఇట్లా శాంటా చేతులు అయితే ఇప్పించాను అనమాట. ఇక వాడైతే ఆ గిఫ్ట్ వాడిది వచ్చి, నేను చెప్పాను శాంటా నీ గిఫ్ట్ ఇస్తాను నానా అని చెప్పుకుంటూనే వస్తున్నాను. ఇంక వాడు అడుగుతూనే ఉన్నాడు అమ్మ గిఫ్ట్ అని. ఇంకా కరెక్ట్ టైంకి రవి కూడా వచ్చేసాడు అనమాట ఆఫీస్ నుంచి. కరెక్ట్ గా ఇంకా మా ఫ్లాట్ నెంబర్ విహాన్ అనగానే ఇంకా రవి కరెక్ట్ ఉన్నాడు ఎగ్జాక్ట్ గా. అమ్మ చాలా హ్యాపీగా అనిపించింది నాకు. రవి కూడా అన్ని చూడాలనిపిస్తుంది కానీ వాళ్ళకి టైం కుదరదు కదా, సో కానీ కరెక్ట్ టైంకి వచ్చాడు తను కూడా. ఇంకా ఇక్కడ ఈవెన్ అట్లా స్టాల్స్ కాకుండా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఫుడ్ స్టాల్స్ ఏంటంటే ఇక్కడే కమ్యూనిటీలో ఉండే వాళ్ళే ఫుడ్ స్టాల్స్ పెడతారు. చాలా మంది క్లౌడ్ కిచెన్ అవి ఇక్కడ చేస్తుంటారు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫుడ్ స్టాల్ పెట్టచ్చు, నో రిస్ట్రిక్షన్ అట్ ఆల్. సో ఇట్లా కొన్ని చాట్స్ అవి ఉంటాయి, బట్ నాకు పెద్దగా నచ్చవు, జెన్యూన్ గా చెప్తున్నా, నాకు ఎందుకో పెద్దగా నచ్చవు. అండ్ టూ మచ్ ఆఫ్ ప్రైజ్ అనిపిస్తుంది నాకు, అండ్ టేస్ట్ వైజ్ గా నాకేం నచ్చలేదు అక్కడ. సో ఒక విహాన్ కోట ఒక కేక్ మంచిగా ఇంట్లో కేక్ మంచిగా బేక్ చేసి ఉంటారు కదా, సో అదొకటి ఇప్పించాను. నెక్స్ట్ ఇంకా విహాన్ అయితే ఇది నాకైతే షాకింగ్ అనమాట. ఈ వెహికల్ ఇక్కడ పిల్లల దగ్గర చాలా దగ్గర ఉంటది, నాకు తెలియదు ఇంత అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాడు. జస్ట్ అబ్జర్వ్ చేసే నేర్చుకున్నాడు చూడండి, ఒక్కసారి కూడా వాడు టచ్ కూడా చేయలేదు. అది అని తీసుకోగానే వేరే పిల్లలు తీసుకొని వచ్చారు, దాన్ని తీసుకొని ఆడుతున్నాడు. తీసుకోగానే హీ వాజ్ డ్రైవింగ్ దట్. నేనైతే షాక్ అన్నమాట. అంటే పిల్లలు అంత అబ్జర్వ్, వాళ్ళకి అంత ఇది ఉంటుంది చూడండి, అది అబ్జర్వ్ చేసే ఒక సెన్స్ అంత బాగుంటుంది వాళ్ళకి, అంత బాగా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. సో ఇంకా విహాన్ కూడా ఇది నెక్స్ట్ టాయ్ ఇప్పించాలని, బైక్ అంటారేమో ఇది, సో అది అనుకున్నాను. అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సో విహాన్ బర్త్డే కలా ఇప్పిద్దాం అనుకుంటున్నాను. అదైతే ఇట్లా గేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఇట్లా చిన్న గేమ్స్. ఇవన్నీ మొత్తం పేడేలేండి, నాట్ ఫ్రీ, పే చేయాలి 100 రూపీస్కి. ఒక 10 minutes 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా పిల్లలు ఇంకా పట్టుబట్టారంటే అస్సలు వినరు కదా, ఇంకా పేరెంట్స్ ఇంకా కాంప్రమైజ్ అయిపోతారు వాళ్ళు హ్యాపీనెస్ కోసము. అట్లనే మేము ప్రతిదీ విహాన్ కోసం అట్లా కాంప్రమైజ్ అయిపోతాం మేము. బట్ ఇది జంపింగ్ నాకు కొంచెం భయం అవుతుంది. పిల్లలు ఇట్లా చిన్న పిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది మీరు జంప్ చేస్తుంది చూడండి, కాలు ఎలా పడితే అలా మర్తపడి పడుతున్నాయి. నాకైతే చాలా భయం వేసింది విహాన్ జంప్ చేస్తున్నప్పుడు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాటిలో పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఇట్లా వదిలినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. ఆ తర్వాత కొంతసేపు ఓకే తీద్దామా తీద్దామా తీ ఓపెన్ ద గిఫ్ట్. What is this? What is this? Hi. What is this? What is this? Piano. Piano. Yes. Piano. Piano. అవి బాగా చేపు. అమ్మ తీతి. ఈ ఆట. ఎట్లా తోమ? ఎలా తోమ? టిన్ 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 అంటావా? అవి అన్ని పాటు. అవి ఎంత? ఉంటా బాబు.
ఇది కొట్టేదాన్ని చెప్పి. ఇంకా విహాన్కి అయితే నేను ఈ పియానో అయితే తీసుకున్నాను క్రిస్మస్ గిఫ్ట్గా. ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను. లైక్ 899 రూపీస్ ఎంతో పడింది నాకు. ఇది సౌండ్ ఎఫెక్ట్ కానీ క్వాలిటీ కానీ మైక్ కూడా వచ్చింది, చాలా బాగుంది. అండ్ పిల్లలకి ఎవరైనా కానీ ఇవ్వాలనుకుంటే బెస్ట్ గిఫ్ట్. ఎందుకంటే టాయ్స్ అవి ఎలానో ఇప్పిస్తాము, అట్లీస్ట్ ఇలాంటివి కొంచెం మ్యూజిక్వి అలాంటివి ఇప్పిస్తే బాగుంటుంది పిల్లలకు కూడా, కొత్తగా ఉంటుంది అనేసి నేను ఇది తీసుకున్నాను విహాన్ కోసము. కిస్ కిస్. రవి అయితే ఎప్పుడైనా సరే ఇంతే, నేనేమన్నా వాడికి బొమ్మలు అవి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఇరిటేటింగ్ చేశాడు అనమాట వాడిని. నాకేమో వాడు ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ చూడాలని ఉంటుంది, మధ్యలో డిస్టర్బ్ చేసి ఇరిటేటింగ్ చేస్తూ ఉంటాడు, వాడి కోపం వస్తూ ఉంటుంది. ఇట్లా జరుగుతూనే ఉంటుంది మా ఇంట్లో. సో అదనమాట ఈ వీడియో. మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాము. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్, టేక్ కేర్.